నేను తెలియక అడుగుతున్నా. నేను ఈ దేశం దాటిపోలేదు, నాకు తెలియదు. మీరు వేరే దేశం పోయి ఉండొచ్చు, చాలా దేశాలు తిరిగింది కదా. ఏ దేశంలోనైనా సరే సినిమా హాల్ దగ్గర టికెట్లు దొరకగా తొక్కిసలాటే చచ్చిపోయిందా సార్? ఏ హీరో కోసం అన్న అవునండి చనిపోయిందా వేరే దేశంలో? చనిపోయే పరిస్థితి కూడా వేరే దేశంలో నాకు తెలుగు సినిమాల కోసం. అది అమెరికాలో తెలుగు సినిమాల కోసం కులం ఆధారంగా జరిగిందా లేదా, ఓ దిక్కుమాల సంఘాలు కొన్ని ఉన్నాయి, తానా తందానా సంఘాలని. బాధతో మాట్లాడతాను, ఎవరైనా మాట్లాడమని నేను స్పందిస్తాను దాని మీద. ఆ తానా మీద నేను స్పందిస్తాను. పాత సంఘం గురించి కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి స్పందిస్తాను. వాళ్ళని నేను కూర్చోబెట్టి మీటింగ్ పెడతా, అక్కడ కూడా వచ్చి మీటింగ్ పెడతాను కావాలంటే. వీళ్ళ సంఘాలు కానీ కొన్ని మిగతా సంఘాలు కానీ ఉన్నాయి. చాలామంది అమెరికా పోతే ఇంగ్లాండ్లో అమెరికాలో చట్టాలు చేయాల్సి వచ్చింది, కులపిచ్చి అక్కడ తీసుకొని పోయి రుద్దినందుకు. అది అంటే వేరే దేశంలో ప్రేక్షకులు, వేరే దేశంలో హీరో హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు అంటే ఒకటే ఇది లేకపోయినా మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ఎల్విన్ ప్రిస్లీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళకి ఎమోషను ఆ టికెట్ల కోసం కొట్టుకుంటారు, వేరే సంగతి. ఫుట్బాల్ టీం దానికోసం జరుగుతుంది, చాలా చోట్ల తొక్కిసలాట జరుగుతుంది, అది వేరే సంగతి. ఆటలో కానీ కొన్ని చోట్ల ఈ కళాకారుల ప్రదర్శన విషయంలో కూడా టికెట్లు దొరకవు. ప్రిస్లే కానీ జరుగుతుంది, మైకేల్ జాక్సన్ కూడా దొరకండి, అది వేరే సంగతి. కానీ ఏంటంటే ఒక దొరికే కదా అక్కడ. ఒకటేంటంటే ఫుట్బాల్ ఆటలకు చాలా డిమాండ్ ఉంటుందండి. కానీ ఏంటంటే ఇంత కుల గజ్జితో, మత ద్వేషంతో, ఉపప్రాంతి విద్వేషంతో రగులుకుపోయే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ కనపట్టలేదు. దీనికి కారణం రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరినీ ఓటు బ్యాంక్ కింద, సినిమా ఫ్యాన్స్ కింద, ఒక కులం వాడు ఒక హీరోకు. ఏంది నాకు అర్థం కాదు, ఏందండి ఇది, ఏంది ఇది? ఒక కులంలో ఈ హీరోలు మాత్రం డబ్బున్న వాళ్ళందరినీ, ఏ కులం అయినా సరే చక్కగా ప్రేమ పెళ్లి జరిగినప్పుడు చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు మాత్రం బాగుండొచ్చు, వీళ్ళకి చిన్నాళ్ళ జీవితాలు నాశనం చేయాలా. నాయకులు కొడుకులు మాత్రం అమెరికాలో ఉండొచ్చు, వీళ్ళు మాత్రం కత్తులు పెట్టుకుని మతం పేరు మీద కొట్టుకోవాలి. ఏంటి క్వశ్చన్ గారు? ఇది కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ ఉద్యోగంలో రెచ్చగొట్టేస్తున్నారండి వీళ్ళని. ఉద్యోగం, అరే మన కులం ఏంద్రా గొప్ప అండి, ఏంటి చెప్పండి, ఏ బ్లడ్ తీయమనండి, ఏంది నాకు అర్థం కాదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు, ఓటర్ల సంఖ్యలో కొంచెం ఒక 2-3 లక్షలు ఎక్కువ తక్కువ వచ్చిందని అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ మీద ఒక చెప్పండి ఎలాగది? అదే 7,42,00,000 ఏదో ఉంటే ఒక 3 లక్షలు అదనంగా వచ్చిందని సోషల్ మీడియాలో. అది యాక్చువల్గా సరికాదండి, అది బాగా ట్రోల్ అవుతుంది. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ దీన్ని నేను బీజేపీ అమ్మాయిని అనవద్దు, ఎందుకంటే మన నిష్పక్షపాతంగా మాట్లాడేది. ఎస్, బీజేపీ అన్యాయం చేసిన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మోసం నమ్మక ద్రోహం చేసిన వేరే విషయం, సబ్జెక్ట్ వేరే విషయం. అక్కడ యాక్చువల్గా ఉంది ఏంటంటే 7,42,00,000 సెప్టెంబర్ ఆఖరి నాటికి ఉన్న ఓట్లని ప్రచురించారు. తర్వాత అదనంగా లాస్ట్ మీట్లో వీళ్ళు కానీ మిగతా వాళ్ళు యాడ్ అయినాయి, 3 లక్షల ఓట్లు యాడ్ అయినాయి దాదాపుగా. దాని మీద వివరణాలి, 7,45,00,000 చిల్లర ఓట్లు. కానీ ఓటింగ్ అంత జరగలేదు. అది వేయటంలో వాళ్ళు ఏం చేశారంటే పత్రికా రిలీజులో 7,45,00,000 పెట్టి ఓటింగ్ ఎలక్ట్రల్ అని రాసి కింద ఓటింగ్ పర్సంటేజ్ 66 చిల్లర ఇచ్చారు. అందువల్ల దాంట్లో అంత పర్సెంట్ మాత్రం ఓటింగ్ జరిగింది. ఇది రాయటం వల్ల కొంతమంది ఇలా జరిగిందని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. జరగలేదండి. దానికి ఎంత ఓటింగ్ పడిందో సరే, ఈవీఎంల మేనేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం, బట్ దాంట్లో మాత్రం లోపం జరగలేదు. ఆ 3,20,000 ఓట్ల తేడా ఏదైతే వచ్చింది పెరిగిందో అది ఒకటే తప్ప ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పడిపోయిన మాట అవాస్తవం అండి. మనం అంటే నెగ్గిన తర్వాత రాజకీయ నాయకులు చాలామంది నెగ్గక ముందు ఏదో మాట్లాడతారు, నెగ్గిన తర్వాత మాత్రం ఈవీఎంలు బాగుంటాయి, ఓడిపోయిన వాడికి మాత్రం ఈవీఎంలు తేడా కనపడతాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఉత్తర భారతీయ జనతా, ఇప్పుడు ఆదాని గారి కమిషన్ ఒకటి ఉంది, ఎన్నికల కమిషన్ అనుకోండి, తూనికల కమిషన్ అనుకోండి, వాళ్ళు కూడా ఇవాళ ఏం మాట్లాడారో మనం అసలు నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారిని విమర్శించాల, బీజేపీ వాళ్ళు ఆచి కింద పడిపోయారు. వాళ్ళ క్లాస్ అంటే బీజేపీ వాళ్ళకి బుద్ధి తెచ్చుకుంటే ఎన్నికల కమిషన్ మాట్లాడుతాడు, దమ్ముండి నిలదీసేసాడు, నిలబెట్టేశాడు, మన పార్టీ కన్నా బాగా మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీని. ఇది వాళ్ళ సంగతి. అదొక తూనికల కమిషను. ఈ ఈవీఎంలు కూడా అంటండి, ఇప్పుడు తెలంగాణలో జూబ్లీస్లో జరిగిన ఎన్నికలు, జూబ్లీస్లో ఎన్నికలు జరిగితే ఉత్తర భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోతుందని అందరికీ తెలుసు. ఇక్కడ పెడతారా? పెట్టరు. హర్యానా, బీహారు పెడతారని ఆరోపణ కొంతమంది ఔపారిటిస్ట్ ఉన్నాం. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇవాళ ఎన్నికలు బీహార్లో మాత్రం సరే, ఈ ఎన్నికలని కాదు కానీ ఇవాళ మనం ప్రజా తీర్పుని గౌరవించాలి. లెట్ us యాక్సెప్ట్ ఫస్ట్. ఎస్, దాంట్లో ఇదే 203 సీట్లు ఎక్కువ కాదు, ఇంతకుముందు 2005లోనే ఎక్కువ వచ్చినాయి. ఎన్డీఏ కూటమికి ఇంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు కాదు. ఎందుకు వాళ్ళు డెఫినెట్గా కొంత మేనేజ్మెంట్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కులాన్ని వాడుకున్న ఉపకులాలను కూడా తీసుకొచ్చారు. మాంజీను, దళిత పాశ్వాలను ఎలా తీసుకొచ్చి చూశారు. కూర్మిలు, ఉపకులాలు, ఈబీసీ, ఎంబీసీ, ఓసీసీ చాలా తీసుకొచ్చారు. ముక్కలుగా తీల్చేశారు. రెండోది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు. గుజరాతీ వ్యాపారస్తులు చేసిన అద్భుతం, ఆదాని గారు ఇవాళ అంటే టీం చేసింది మాత్రం అద్భుతం అండి. వాళ్ళు
వీళ్ళు దే ఆర్ నో మ్యాచ్. వాళ్ళ దేశాన్ని అశ్వమేధమని ఆదాని గారు వదిలిపెట్టిండు. ఆదాని కంటే అర్థంగా దాష్టీకం చేసే బ్యాచ్ అని అర్థం అది. ఆ బ్యాచ్ వదిలిపెట్టిన ఆదాని వదిలిపెట్టిన అశ్వమేధ యాగంలో అందరూ సమిధులు. ఆఖరికి రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అడ్డుకుంటే ఆయన కూడా బలైపోతారు. పరిస్థితి బాగాలేదు. దేశం మొత్తం ఆదాని గారి చేతుల్లోకి చిక్కుకుపోయి విలవిలవేలలాడుతుంది. క్రోనిక్ క్యాపిటలిజం. ఏ రోజు కూడా మహానుభావులు మాట్లాడిన తేజులు ఘనశ్యామ్ దాస్ బిర్లా, జీడి బిర్లా గారి, జేఆర్డి టాటా ఈ పని ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు. ఇవాళ ఆఖరికి అంబానీ కూడా ప్రభుత్వంలో లూప్ హోల్స్ పెట్టుకుని వాడుకున్నారు. కానీ 6 తెలుగు బిడ్డల పేకల మీద కత్తి పెట్టాడా లేదా కాళ్ళు పట్టుకుని తెలియదు. కంపెనీలు అడ్డంగా రాసిన కళ్ళ ముందు ఇంత దారుణ వ్యవస్థ, ఇంత బానిసలు చేసి వ్యవస్థను ఆడించింది, ఇంత అడ్డంగా దేశాన్ని కబ్జా పెట్టుకున్న టైప్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత అప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరగలేదండి. చాలా బాధగా ఉంది ఇవాళ. నా దేశ ప్రతిష్టని బంగ్లాదేశ్ పాదాల దగ్గర తాకట్టు పెట్టారా లేదా అనేది ₹7.40 అగ్రిమెంట్ అక్కడైతే మన దేశ భూభాగాన్ని, నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నానండి మరొకసారి, మన దేశ భూభాగాన్ని అధికంగా బంగ్లాదేశ్కి అప్పగజెప్పారు మోడీ గారిని. సంతకాలు పెట్టి 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్న భూభాగాన్ని ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చారంటే ఎవరికి అర్థం కాలేదు. మమతా బానర్జీ ఏమో బంగ్లాదేశ్తో అక్కడ ముస్లింతో గొడవ ఎందుకని ఇచ్చారనుకున్నా తీరా తర్వాత తెలిసింది ఏంటంటే, ఇవాళ యూనస్ గారు బయటపెట్టిన వివరాల ప్రకారం ఆదాని కంపెనీ జార్ఖండ్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ చేసే ఎలక్ట్రిసిటీ కంపెనీ కంట బంగ్లాదేశ్కి ఎక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడానికి తాకట్టు పెట్టేసింది ఆవిడ, షేక్ హసీనా వాజేద్ అన్నారు. ఇవాళ సరే ఆ దుర్మార్గమైన మత క్రూరంగా వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కానీ ఇవాళ బాగలేదండి. బీహార్ ఏంటి, ఈ దేశంలో ప్రతిదీ కూడా ఇంతకుముందు జరిగిన రిపేరు కాకుండా ఈ దేశం మొత్తం కూడా ఇవాళ ఆదాని గారు అండ్ కంపెనీ ఉత్తర ఆర్య జనతా పార్టీ సనాతనవాదుల కంట్రోల్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. అది హిందూ ధర్మం కోసం అంటే కూడా ఒప్పుకోనండి. అది వ్యాపార ధర్మం కోసం వాళ్ళు చేసుకోండి. హిందూ ధర్మం కోసం మాట్లాడితే నితిన్ జయరామ్ గడ్కరీ గారు, మోహన్ భాగవత్ గారు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ నితిన్ గడ్కరీ గారు. కొంతమంది వాళ్ళు మన మురళీ మనోహర్ జోషి గారు, ఎల్కా అద్వానీ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు, ఈవెన్ వాళ్ళు దుర్మార్గులు అనుకున్న మా బంగారు లక్ష్మణ్ గారు నా తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారు షెడ్యూకి పంపించేయబడ్డారు. అలాగే అనేక మంది గొప్పవాళ్ళు, వాజ్పేయి గారు, అందరూ పెట్టిన పార్టీ ఇవాళ ఆదాని గారి చేతులకు వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవటం అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజలు భావించినట్లే అనుకోవచ్చా? ఎందుకంటే 25,000 మెజార్టీ కదా. దాని ముందండి కేకే అని చాలా గొప్పగా సక్సెస్ అయిన, ఎందుకని సర్వీస్ సంస్థలు ఇలాగా చిన్న వాటి కోసం వెళ్ళిపోతారో, విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ ఐఎమ్ లీవింగ్ దెమ్ అండ్ మస్తాన్ గారు ఇంతకుముందు చేసింది అలా వదిలిపెడుతున్నా. కానీ మాకు అర్థమవుతుంది. నేను కూడా చెప్పాను కదా, వచ్చి 15,000 మెజార్టీతో నెగ్గే అవకాశం ఉందని 15,000 ముందే చెప్పడం జరిగింది, వీడియోలో కూడా ఉన్నాయి. ఇవాళ అది లిట్మాస్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక ఆ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ఆయనకి డూ ఆర్ డే బ్యాట్ లేదండి. ఎస్, కేటీఆర్ గారికి లేదా బీజేపీకి కాదు, బీజేపీ అసలు లెక్క చేయలేదు. ఓన్లీ పాపం బండి సంజయ్ గారు గొడవ చేశారు తప్ప గట్టిగా. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనుక ఆయనే భుజం మీద వేసుకున్నాడు, ఆయనే డబ్బులు ఎక్కువ పెట్టుకున్నారంట, ఫారిటీ స్టేట్ ఉన్నాం, ఏమాత్రం తేడా వచ్చినా ఆల్రెడీ ఇది కాంగ్రెస్ పార్టీ.